పూరా లోకల్. అఘోరి శ్రీనివాస్ శ్రీవర్షిని కేసులో ముఖ్య పాత్ర పోషించిన అడ్వకేట్ ఆజాద్ గారితో ఉన్నాము. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అరెస్ట్ అయిపోయాడు అఘోరి శ్రీనివాస్, ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి పోలీసులు తీసుకొని వచ్చారు, ఎలా అనిపిస్తుంది? సంతోషం కదండి, ఎందుకంటే ఇది అంటారు కదా, దుష్టుడు చనిపోయినప్పుడు సంతోషం అనిపిస్తున్నట్టుగా. సో ఈ రోజుకు ఇప్పటి వరకు అతని యొక్క అక్రమాలు అన్యాయాలు ఇప్పటి వరకు అడ్డుకట్టేసాము. మీకు తెలియదు ఏముంది, ఆ రోజు ఏంటంటే కొంచెం ఎవిడెన్స్ లేకపోవడం వల్ల మనం కొంచెం సరైన వివరణ మీకు ఎవరు లేకపోయాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆజాద్ కేసు తీసుకుంటే ఏం చేస్తారని. మీకు అర్థమైందా? ఎలాంటి శిక్ష పడబోతుంది? 7 years అండి. ఇప్పుడు వ్యవస్థిత నేరాల కింద 7 years వరకు పడే అవకాశాలు ఉంటాయి. సో ఇంకా భవిష్యత్తులో ఏంటంటే నేను ఎఫ్ఐఆర్ అవన్నీ తెప్పించాల్సింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈమెకు రాధికా సంబంధించిన కేసు ఏదైతే ఉందో అది కూడా డీజీపీ గారి సమక్షంలో వెళ్ళి అది ఇన్వెస్టిగేషన్ అంతా కొనసాగాలి. కొంత టైం పడుతుంది. లీగల్ అంటే మీకు తెలియదు ఏముంది, వెంటనే కాదు కదా. పోలీసులు ఇంత తొందర అరెస్ట్ చేస్తారని మీరు అనుకున్నారా? ఖచ్చితంగా అనుకున్నాను. ఆ రోజు కూడా చెప్పాను మీకు, నేను పర్సనల్గా మీకు పక్క పిలిచి చెప్పాను, గుర్తుందా? మీకు గుర్తుందో లేదో ఆ రోజు? చాలా సీరియస్గా ఉందని. ఎందుకంటే సీరియసే కదండి. ఇప్పటి వరకు కూడా మొదటిదాకా ఏంటంటే ఇతని యొక్క నేరాలు ఘోరాలు బయటికి రాలేదు. ఇప్పుడు మీరందరూ మీడియా మిత్రుల సహకారము, తర్వాత రాధికా గారు, శివరుద్ర స్వామి, మీరందరూ పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు. మీరు అందరూ రాబట్టే అతను బండారం బయటపడింది కదా తమ్ముడు. మీకు తెలియదు ఏమని చెప్పు. మోకిలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన అమ్మాయి కేసు ఆధారంగానే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయిని కలిసారా మరి మీరు? మాట్లాడాను. ఆమె షీజ్ ఆల్సో మై సిస్టర్. మనం అంతకుముందే మాట్లాడాను, మీకు తెలియదు. అది 2 months బ్యాక్ మాట్లాడాను. మాట్లాడితే ఏమైందంటే ఎఫ్ఐఆర్ ఎప్పుడో నాకు వచ్చింది, మార్చిలోనే వచ్చింది. అయితే ఏమైందంటే ఆమె పేరు బయట పెట్టకూడదు, మాకు ఎథిక్స్ ఉంటాయి కదా, ప్రొఫెషనల్ ఎథిక్స్. సో దానివల్ల నేను అప్పుడు ఎవరికి చెప్పలేదు. నిన్న కూడా మేము మాట్లాడుకున్నాము, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అందరం కూడా. కాకపోతే ఒకటే చెప్తాను నేను, ఏంటంటే మోకిలా పిఎస్ఆర్ ఎందుకంటే ఫస్ట్ అక్కడే నమోదైంది కదా ఎఫ్ఐఆర్, తర్వాత ఒకటొకటే ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ రాధికా వాళ్ళు ఉండేదేమో మనకి కరీంనగర్లో. సో నెక్స్ట్ అక్కడికి వెళ్తుంది. ఎక్కడైతే బాధితులు ఉన్నారో ఎవరి ప్లేస్ ఆఫ్ అఫెన్స్లో అక్కడికి వెళ్తుంది అనమాట. అలా వెళ్తుంది. నెక్స్ట్ ఫర్దర్గా అక్కడ ఎక్కడైతే వాళ్ళు వెళ్ళారో అక్కడ ఆటోమేటిక్గా కేసు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. అదంటే కొంచెం ఇప్పుడు చెప్పలేను, ఫర్దర్గా నేను చెప్తాను. మీరు ఎన్నో కేసులు వాదించుంటారు ఇప్పటివరకు, రేపులు, మర్డర్లు, అంటే విడాకుల కేసులు ఎన్నో వాదించుంటారు. ఇలాంటి కేసు అంటే ఒక నరబలి లేకపోతే వశీకరణము ఇలాంటివి, అంటే ఇలాంటివి నమ్ముతారా? అంటే న్యాయశాస్త్రంలో ఉన్నాయి ఇవన్నీ నమ్మే విధంగా? అంటే న్యాయశాస్త్రంలో లేవు, కానీ ఇట్లా దేవుడి పేరిట బెదిరిస్తే అది మీకు బిఎన్ఎస్ కింద కానీ అంటే ఐపీసీ కానీ ఉండదు. ఒక వ్యక్తిని నేను శాపనార్థాలు పెట్టి నేను దేవుడు అది చేస్తా అది కూడా నేరమే కదా. ఈ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అయితే నేను వ్యక్తిగతంగా అంటారా అవన్నీ నేను నమ్మే స్థితి అయితే నాది కాదు ఇప్పుడు, ఫస్ట్ టైము. సో ఈ అఘోరా ఇది కూడా ఇంకో విషయం, మన రాష్ట్రానికి కూడా ఇదే కూడా కొత్త కేసు అఘోరి. మనం ఎప్పుడు అంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారా? ఇంత మీడియాలో ఉన్నారు. సో ఫస్ట్ ఇది కొత్త. కాకపోతే ఇతను ఏదో హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడతారు అనుకున్నాం, కానీ ఇలా చేస్తారని మనం అనుకోలేం కదా సార్. సో అతను ఒక ముసుగులో మనిషిని మోసం చేశాడు. సో అది ఒకళ్ళు కాదు, ఒకళ్ళైతే ఓకే, కానీ ఒకళ్ళైనా ఇతనైనా మోసమే, కానీ ఇలా చేస్తారని మనం అనుకోలేదు. ఇప్పుడు మీరు అందరూ కూడా బయట తీసుకొచ్చారు. మీరు కూడా ఒక మాట చెప్పాలి, మీరు నాకు ప్రామిస్ చేయాలి, ఎందుకంటే యు ఆర్ గుడ్ జర్నలిస్ట్. ఎవరైనా బాధితులుంటే మీరు నాకు సమాచారం ఇవ్వండి, ఖచ్చితంగా అది చేయాలి. ఇంకా చివరి ప్రశ్న, అంటే అఘోరి శ్రీనివాస్ మాటలకి పడిపోయారా, ఆడవాళ్ళు మంత్రాలకు పడిపోయారా? మరి మంత్రాలు ఉంటాయనేది నాకు తెలియదు, అంత పెద్ద నాలెడ్జ్ నాకు లేదు. మా స్వామీజీ గారిని అడగండి. కాకపోతే మాటలకే పడిపోయారు. మాటలే నేను అనుకుంటాను, నా సైకలాజికల్గా. ఎందుకంటే అతను చెప్పే మాటల్లో ఇంకోటి చెప్పనా, అతను చెప్పే మాటలు మీరు విన్నారు కదా, వాయిస్ విన్నారు కదా, అమ్మాయికి పెట్టింది స్వీటీ, కన్నా, బుజ్జి అని. ఆ విధంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. అంటే అలా ప్రేమ ముసుగులో మెల్ల జరిగి ఉండొచ్చు.